తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే సమాచారం అందింది. సో ఆ వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులైనటువంటి శ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మనకి రానున్న 48 గంటల్లోని మనకి ఇక్కడ తెలంగాణలో వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది, వర్షపాతం ఏ విధంగా నమోదవుతుంది? వచ్చే 48 గంటల్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు వర్షం నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీదుగా కొనసాగుతూ ఉండడం వల్ల ఈ విధమైన వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మేడం, మరి ఎల్లో అలర్ట్ అనేది జారీ చేశారంటున్నారు. ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు? ఏమైనా జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది? రెడ్ అలర్ట్ అనేది ప్రస్తుతానికి లేదండి. ఉపరితల ఆవర్తనం వల్ల మనకి భారీ వర్షపాతం అంటే మోస్తరు నుంచి భారీ వర్షపాతం దాదాపుగా 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపుగా అది 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండడం వల్ల ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్లతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండతో పాటుగా మనకి జనగాం, హన్మకొండ, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. పగలు అంతా మనకి మేఘావృతమైన వాతావరణం ఉంటూనే రాత్రి కొంచెం జల్లులు మొదలై భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒక మోస్తరు వర్షపాతం అంటే 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మీరు ఏదైతే చెప్పారో ఆ ఈశాన్య జిల్లాలు అనేవి కూడా వాళ్ళకి అక్కడ రైతులకు ఎటువంటి సూచనలు అందిస్తున్నారు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రస్తుతానికి ఇది నాట్లు వైరసే కాబట్టి ఈ వర్షపాతాన్ని దాదాపుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలకి మనకి ఈ దాదాపు 4-5 రోజుల నుంచే వర్షపాతం అనేది నమోదవుతుంది. ఈ సమయాన్ని ఉపయోగించుకొని సాగుకు వెళ్ళడం అనేది చాలా మంచి శ్రేయస్కరం అని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి మూలుగు కానీ, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లోని గత 15 రోజులుగా చూసుకున్నట్లయితే చాలా తక్కువ వర్షపాతం, కూడిన వర్షపాతం కూడా మనకి ఉరుములు మెరుపులతో కూడిందే మాత్రమే నమోదైంది. కానీ ఈ రోజుల నుంచి మనకి దాదాపుగా మాన్సూన్ అంటే ఋతుపవనాల వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. దాదాపుగా నేల తడి కూడా చేరుతుంది. కాబట్టి ఇప్పుడు నాట్లు నాటుకోవడం అనేది చాలా మంచి సమయం అనమాట, అనువైన సమయం కూడా చెప్పచ్చు. సో ఈ వర్షపాతం అనేది ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? సో రైతులకు ఎంతవరకు ఈ సంవత్సరం వర్షపాతం అనుకూలంగా ఉండబోతుంది? ఈ వారంలో చూసుకున్నట్లయితే వచ్చే 5 రోజులు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది చూసుకున్నట్లయితే కొద్దిగా జూన్ కొద్దిగా డెఫిషియెంట్లోనే ఉండడం అయింది. జూలై కొద్దిగా ఎక్సెస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే జూలై 15-20 వరకు కూడా ఎక్సెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఆగస్టులో కూడా 1-2 స్పెల్స్ బ్రేక్ వచ్చాడు. ఓవరాల్గా వీక్ మాన్సూన్ కండిషన్స్ ఉన్నాయి. తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే మనకి సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ అక్కడక్కడ కొన్ని జిల్లాలు మాత్రం కరువు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మనకి మళ్ళీ 1వ తారీఖు దాటిన తర్వాత ఇంకొక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందన్నమాట. అల్పపీడనాలు అధికంగా ఏర్పడితే మనకి వైడ్ స్ప్రెడ్ యాక్టివిటీ అనేది ఉంటుంది. కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఒక అల్పపీడనం అనేది ఏర్పడలేదు. జూలైలోని మనకి ఆశాజనకంగా 1-2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఏదంటే ఈ తేమ శాతం అనేది గాల్లో తగ్గుతూ ఉంది. సో వర్షపాతం మోస్తరుగా తగ్గుతూ వస్తుందని అంటున్నారు. కానీ రైతులు ఏంటంటే కూడా నాట్లు నాటే టైం ఉంది. సో ఎటువంటి పంట నాటితే రైతులకు కొంచెం అవకాశం అంటే తేమ శాతం తగ్గడం అనే దానికంటే దాదాపుగా మనకి ఉపరితల ఆవర్తనాల వల్ల ఎక్కువగా వర్షపాతం వస్తూ ఉంటుంది. అలాగే మనకి మాన్సూన్ కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ అంటే వెస్టర్లీ నుంచి అరేబియా మహాసముద్రం నుంచి ఎక్కువగానే స్ట్రాంగ్ కరెంట్ వస్తే కదా మనకి అనామలస్ ఫ్లో వచ్చి మనకి మంచి వర్షపాతం వస్తుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డి కానీ, వరంగల్లో కానీ అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మనకి మాన్సూన్ సమృద్ధిగా వర్షాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం రైతులకి ఒక సూచన ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలోని చక్కగా వర్షపాతం నమోదైంది. అలాగే మనకి గ్రౌండ్ వాటర్ కూడా డిశ్చార్జెస్ లెవెల్స్ కూడా పెరిగాయి. కాబట్టి ఎక్కడైతే బోర్లు పడే ప్రదేశంలోని మనకి వరి అనేది తీసుకోవడం మంచిది. ఏదైతే వర్షాధార భూములు అయి ఉంటాయో అక్కడ అంతర పంటలకు వెళ్ళడం అనేది ముఖ్యమైన సూచన అనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. 2015లో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, ఈ సంవత్సరం కూడా కొద్దిగా అటువంటి అంటే సిమిలర్గా లేకపోయినా అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది అనమాట.
సో విన్నారు కదా, మనకి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈశాన్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈశాన్య జిల్లా తెలంగాణలో ఈ జిల్లాలన్నింటికి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ జిల్లాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఇటువంటి జిల్లాలన్నింటిలో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి కాబట్టి రైతులు అదేవిధంగా ప్రజలు కూడా కొంచెం జాగ్రత్త వహించాలని కూడా తెలియజేస్తున్నారు. అయితే మన హైదరాబాద్ వాసులకైతే కూడా పగలంతా కూడా ఉక్కబోతగా ఉన్నా కూడా రాత్రి సమయంలో అదేవిధంగా సాయంత్రం నుంచి కూడా మనకి ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది కనుక ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండి కొంచెం జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అయితే కూడా వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్. కెమెరామెన్ సాయితో కీర్తి, 9+ న్యూస్.